ముందుగా 'ముద్రగడ పద్మనాభం' గారి ఫ్యామిలీకి నా ప్రగాఢ సానుభూతండి. నిజంగా ఒక గొప్ప నాయకుడు. మంత్రిగా జేశారు, ఎమ్మెల్యేగా జేశారు. అలాంటాయన చనిపోవడం ఏదైతే ఉందో నిజంగా బాధాకరమైన విషయం. కాకపోతే ఆయన చావుని గూడా రాజకీయంగా వాడుకున్నారు జూసారా? అది నిజంగా రాజకీయాలంటే జుగుప్స కలిగేలాగా ఉందనమాట. ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద కోపంతోటి, ఆయన కూతురు ఆయనతో విభేదించిందనే బాధతోటి, నా కూతురు నేను చనిపోయినా కూడా నన్ను చూడటానికి వీల్లేదు అని జెప్పేసి బహిరంగంగా చెప్పడం అయితే జరిగింది. ఎంతమంది తండ్రి కూతుర్లు, తండ్రి కొడుకులు ఎంతమంది ఎన్ని సార్లు కోపతాపాలొచ్చినప్పుడు ఇలా అనుకోలేదు. దాన్ని అడ్డం బెట్టుకొని, అనుచరులుగా చెప్పుకుంటున్న వేరే పార్టీ వాళ్ళు కనీసం కన్న కూతుర్ని తండ్రి శవాన్ని గూడా తాకనివ్వలేదు. ఎంత దౌర్జన్యం, ఎంత దుర్మార్గం, ఎంత హేయమైన చర్య ఇది. ముద్రగడ పద్మనాభం గారికి పవన్ కళ్యాణ్ గారంటే ఇష్టం లేదు. విభేదాలు ఏర్పడినయి. క్రాంతి గారు తండ్రి ఏ ఏదైతే చేశారో అది నచ్చక నేను జనసేనలో చేరుతున్నాను అని జెప్పేసి తండ్రితో విభేదించారు. ఆయనకి నచ్చలేదు. పవన్ కళ్యాణ్ దగ్గరకి క్రాంతి గారెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు. "అమ్మ, తండ్రి కూతుళ్ళని విడదీసి నేను పబ్బం గడుపుకున్నాను అనే మాటొద్దు. మనిద్దరం కలిసి వెళ్లి మీ నాన్నగారిని కలుద్దాము" అని జెప్పేసి ఆమెతో అయితే చెప్పడం జరిగింది. ఈ రోజున ఏదైతే ముద్రగడ పద్మనాభం గారు చెప్పారో ఆ మాటను అడ్డం పెట్టుకొని శవ రాజకీయాలు దారుణం. కూతురికి ఒక తండ్రి ఎప్పుడూ హీరోనే. ఎన్ని పార్టీల్లో ఒకే కుటుంబ సభ్యులు వేరే వేరే పార్టీల్లో ఎంతమంది లేరు? ఒక్క ముద్రగడ పద్మనాభం గారి ఫ్యామిలీలోనే ఇది జరిగిందా? లేదు. టీడీపీలో లేరా? టీడీపీ పార్టీలో ఉన్నవాళ్ళు వేరే ఒకే ఫ్యామిలీ వాళ్ళు వేరే వేరే పార్టీలో ఉన్నోళ్ళు లేరా? వైసీపీ వాళ్ళు ఒకే ఇంటి వాళ్ళు వేరే వేరే పార్టీల్లో ఉన్నోళ్ళు లేరా? అయితే కుటుంబాలు విడిపోతాయా? ఎవరైనా ఒక కుటుంబ సభ్యులు చనిపోతే అది వాళ్ళ పరివారానికి, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన విషయం. కానీ ఇక్కడ దాన్ని రాజకీయం చేసి, ఒక మనిషి వచ్చి ఆయన మోసే వరకు ఉంచి ఎంత రాజకీయం చేశారు. తల్లిని, చెల్లిని పట్టించుకోని వ్యక్తి కోసం ఇంత రాజకీయమా? ఆ! కూతురు అంతలా బాధపడుతుంటే, అంతలా ఏడుస్తుంటే తండ్రి కోసం, కనీసం ఆమెని చూడకుండా చేయడం ఏదైతే ఉందో, నిజంగా దుర్మార్గమైన చర్య ఇది మాత్రం. క్రాంతి గారి మీద నిజంగా నాకు చాలా సానుభూతి కలుగుతుంది. తర్వాత ముద్రగడ పద్మనాభం గారు ముక్కుసూటి మనిషే. అలా అని కన్న కూతుర్ని వదులుకుంటారా? ఎంతో ప్రేమగా పెంచుకున్న కూతుర్ని. నిజంగా ఆయన ఆత్మ శాంతించైతే ఉండుండదు మీరు చేసిన ఈ పని వల్ల. ఇప్పుడు ఎవరైతే ఇలా అడ్డం పడి, ఆ అమ్మాయిని కనీసం వాళ్ళ తండ్రిని చూడకుండా చేశారో, కేవలం జనసేన మీద ఉన్న ద్వేషంతోటి ఒక తండ్రి కూతుళ్ళని చివరి వీడ్కోలు కూడా ఇవ్వకుండా చేశారో, రేపు మీరు అనుభవించరా? మీకు తిరిగి రాదా ఇది? ఖచ్చితంగా వస్తది. ఒక ఆడపిల్లని ఎంతలా బాధ పెట్టారంటే, కన్న తండ్రి శవాన్ని గూడా తాకనివ్వకుండా ఎంతలా మీరు హింసించారంటే, ఇట్లాంటివన్నీ ఒక కాపు కులానికే ఎందుకు అంటగడుతున్నారు? కాపు కులంలో నాయకుడు చనిపోయినా, కాపు కులంలో యువకుడు చనిపోయినా, వాళ్ళకి మాత్రం ఇలాంటియి ఎందుకు వర్తిస్తున్నాయి? వాళ్ళ విషయంలోనే ఎందుకిలాంటియి చేస్తున్నారు? మీ నీచ రాజకీయాలు ఇప్పుడు కన్నా తగ్గించుకోండి. మారండి.